Good morning students. Today 10th class biology. So the first lesson completed and second lesson completed. The third lesson is today transportation. So దీన్ని ఏమంటారంటే సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. సో ఇక్కడ ఇంట్రడక్షన్ చూద్దాం ఈరోజు. సో ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి దానికి ఇంట్రడక్షన్ లో చూద్దాం. ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ need nutrients, gases, liquid, etc. for growth and maintenance of the body. So ఇక్కడ ఏమన్నాడు all living organisms. సో ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లివింగ్ ఆర్గనిజమ్స్ కి ఏమి అంట న్యూట్రియంట్స్ అంటే న్యూట్రియంట్స్. What are the nutrients? Like proteins, carbohydrates, vitamins, fats. These are the nutrients. So each and every one organism need nutrients. And next one is gases. Next one gases and liquids etc. For దేని కోసం for growth and maintain the body. So దేని కోసం growth and maintain the body మొత్తాన్ని కూడా మెయింటైన్ చేయడానికి this all are nutrients, gases and liquids all are need for all living organisms for growth. సో మనకి బాడీ మొత్తం కూడా గ్రోత్ అవ్వడానికి ఏం అవసరం ఉందా న్యూట్రియంట్స్, గ్యాసెస్, లిక్విడ్స్ అవసరమని మనకి చెప్తారు. ఇది ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూసినట్లయితే all the living organisms would need to the send the materials all parts of their body, whether they are unicellular organisms or multicellular organisms. Very important. చూడండి ఇక్కడ unicellular organisms unicellular and multicellular organisms. Here very important point. All the living organisms are whatever it may be unicellular కావచ్చు and multicellular organisms కావచ్చు. Same కావాలంట all our living organisms need send to the materials అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఏం చేయాలన్నా సెండ్ చేయాలి. సెండ్ మీన్స్ అవుట్ సైడ్ కి పంపించాలి. లేదా సో మనం ఏదైతే ఫుడ్ మెటీరియల్ తీసుకున్నామో మన బాడీకి ఏదైతే అవసరమో న్యూట్రియంట్స్, గ్యాసెస్, లిక్విడ్స్ ఈ యొక్క మెటీరియల్స్ మొత్తం ఏం చేయాలన్నా సెండ్ చేయాలి. సెండ్ మీన్స్ వన్ ప్లేస్ టు ఎనదర్ ప్లేస్ కి ఏం చేయాలంట సెండ్ చేయాలి. లైక్ టాప్ టు బాటమ్. సో మన బాడీలో ఎన్నైతే పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ కూడా ఏం చేయాలంట సెండ్ చేయాలంట. ఫుడ్ మెటీరియల్స్ ని సెండ్ చేయాలంటున్నాడు. దే బాడీ వెదర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కావచ్చు అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కావచ్చు. ఇప్పుడున్న యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అవి తీసుకునే ఫుడ్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా ఆల్ బాడీ పార్ట్స్ కి సెండ్ చేయాలట. ఏం చేయాలంట సెండ్ చేయాలని చెప్తున్నాడు. సో ఇక్కడ చూసినట్టు నెక్స్ట్ పాయింట్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ దీస్ మే నాట్ హ్యావ్ ద ట్రాన్స్పోర్టెడ్ టు లాంగర్ డిస్టెన్స్ వైల్ in a multicellular form have it to be sent the substance to long distance as for say over 100 feet for the tallest plant on earth. See here today is a very important point. So ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ మనం ఇక్కడ ఆల్ ద బాడీ పార్ట్స్ సెండ్ టు ద మెటీరియల్స్ ఏదైతే బాడీలో తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్ ఆ యొక్క ఫుడ్ మెటీరియల్స్ మొత్తం ఏం చేయాలంట సెండ్ చేయాలంట. సెండ్ చేయాలి ఆల్ బాడీ పార్ట్స్ కి. సో ఇది ఇక్కడ యూనిసెల్యులర్ గురించి చెప్తుండు అండ్ మల్టీసెల్యులర్ గురించి చెప్తుంది. సో యూనిసెల్యులర్ గురించి ఏం చెప్తున్నా అంటే యూనిసెల్యులర్ ఏం చెప్తున్నాడు మే నాట్ హ్యావ్ దట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద లాంగర్ డిస్టెన్స్. ఏంటంట లాంగర్ డిస్టెన్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయలేవట. అండర్స్టాండ్ డు నాట్ హ్యావ్ ద ట్రాన్స్పోర్ట్ లాంగర్ డిస్టెన్స్. సో లాంగర్ డిస్టెన్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయలేదంట. బికాస్ ఆఫ్ ద రీజన్ unicellular is only one cell. This organism made up of by only one cell. That's why not send the longer distance of the food materials. Understand? The next one multicellular. This organism made up of the more than cells. The organism made up of the more than cells. So that's why the organism transport the materials in the longer distance.
These are the difference between the unicellular and multicellular. So unicellular organisms do not have sent the materials in the longer distance. Because of the reason, the unicellular organisms are made up of by only one cell. The second one is the multicellular organisms. The organisms made up of by more than cells. So that's why the organisms are food materials are sent by the longer distance. And the next point, so now for as the normal plant which is the tallest plant is tallest plant. Tallest plant. For example, this is now the tallest plant. The tallest plant food materials ni down to top. Top to down. Or food materials mote ni jalta transport cheyali. Each and every part ki transport cheyali. So that's why plant also multi-cellular organism కావచ్చు. ఆ ప్లాంట్ 100 ఫీట్స్ ఉన్న ప్లాంట్ కూడా సో ఆన్ ది ఎర్త్ నుంచి టాప్ ప్లేస్ వరకు కూడా ఫుడ్ మెటీరియల్స్ మొత్తాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ లోయర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, hydra, etc. all the materials are the transport through the simple process like a diffusion or osmosis, etc. See here discussing already మనం డిస్కస్ చేసాం. యూనిసెల్యులర్ గురించి మాట్లాడుకున్నాం. ఏం చెప్పాం? యు ఆర్ నాట్ సెండ్ ద లాంగర్ డిస్టెన్స్. లాంగర్ డిస్టెన్స్ కి ఫుడ్ మెటీరియల్స్ సెండ్ చేయలేవు అని చెప్పాము. సో అందులో ఎగ్జాంపుల్ ఆఫ్ ది యూనిసెల్యులర్ లైక్ ఏ అమీబా. ఏంటంటే అమీబా. And second one is hydra. So వీటి గురించి ఏం చెప్తున్నారంటే సో అమీబా అండ్ హైడ్రా ద ఆర్గానిజం మెటీరియల్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ త్రూ ద సింపుల్ ప్రాసెస్. దేని ద్వారా పార్టిసిపేట్ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఫుడ్ మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంట. ఆ యొక్క ప్రాసెస్ ఏంటంటే ఆస్మాసిస్. ఏంటంట ఆస్మాసిస్ అండ్ డిఫ్యూషన్. ఆస్మాసిస్ అండ్ డిఫ్యూషన్ అని చెప్తాడు. These are one of the simple process of the transportation in lower organisms. Lower organisms means the unicellular organisms. Lower organisms means unicellular organisms like a amoeba and hydra. So food material transport there. Which process? Osmosis and diffusion. Do you know what is osmosis? What is osmosis? High concentration to low concentration is called osmosis. High concentration to low concentration is called osmosis. And the next one, diffusion. What is diffusion? So low concentration to high concentration is called diffusion. ఈ యొక్క ప్రాసెస్ లో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంట ఫుడ్ మెటీరియల్స్ ని వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయని చెప్తున్నాడు. యూనిసెల్యులర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ అమీబా అండ్ hydra. These two organisms, the food materials sent by the osmosis and diffusion process. They both of the simple process in the unicellular organism. And the next one, higher animals. Higher animals means multicellular organisms. Higher animals means multicellular organisms like a human beings and plants or animals. These all are the multicellular organisms. Like here discussing about multicellular organisms. See once. So higher animals in the with the trillions of the cells of their body. Here discussing very important. The how many cells in the body? Trillions of the cells. How many cells? Trillions of the cells. Trillions of the cells. Trillions of the cells. Trillions of the cells in the body adopt the method of diffusion and osmosis only for the bulk movement of the materials would that takes years. మరి ఇప్పుడు చూసినట్లయితే ఒకవేళ యొక్క ట్రిలియన్స్ ఆఫ్ ది సెల్స్ యొక్క మల్టీసెల్యులర్ ఆర్గానిజం లోని ఓకేనా ఈ యొక్క మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా అయితే యూనిసెల్యులర్ డిఫ్యూషన్ ప్రాసెస్ లోని అదే విధంగా యూనిసెల్యులర్ ఆస్మోసిస్ ప్రాసెస్ లోని ఈ యొక్క ట్రిలియన్ సెల్స్ యొక్క మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా ఈ యొక్క ఫుడ్ మెటీరియల్స్ ని bulk movement of the materials would be takes year. ఈ యొక్క ప్రాసెస్ ని డిఫ్యూషన్ ప్రాసెస్ ఆర్ ఆస్మోసిస్ ప్రాసెస్ ని ఈ ట్రిలియన్ సెల్స్ కి యొక్క సెండ్ చేస్తే గనక కొన్ని సంవత్సరాలు పడుతుంది. would take the years, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఏ ప్రాసెస్ ద్వారా యొక్క డిఫ్యూషన్ అనే ప్రాసెస్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క మల్టీ సెల్యులర్ ట్రిలియన్స్ ఆఫ్ ది సెల్స్ కి ఉన్నటువంటి ట్రిలియన్స్ ఆఫ్ ది సెల్స్ ఉన్న మన బాడీలోని ఈ యొక్క డిఫ్యూషన్ అండ్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా ఇక ఫుడ్ మెటీరియల్స్ ని కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ యొక్క ప్రాసెస్ లో సో కొన్ని వందల సంవత్సరాలు పడుతుందట. సో అందుకనే దట్స్ వై నెక్స్ట్ వన్ టు అవాయిడ్ the separate system is needed to the carry the materials in the faster and the more efficiently. సో అందుకనే ఈ యొక్క మరి ఇంత ప్రాసెస్ జరగడానికి మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్స్ ని ఆ న్యూట్రియంట్స్ అన్నటువంటి లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఈ యొక్క మెటీరియల్స్ ని సెండ్ చేయడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఆ యూనిసెల్యులర్ అయితే డిఫ్యూషన్ ఆర్ ఆస్మోసిస్ నో డౌట్
ఇట్స్ వెరీ గుడ్. ఇంకా మల్టీసిల్లర్ చూసుకున్నట్లయితే డిఫ్యూషన్ నాస్పిస్ ప్రాసెస్ కనుక ఫుడ్ మెటీరియల్స్ అనేది సెండ్ చేయాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. దీనికోసం దీన్ని అవాయిడ్ చేసేసి ఏం చేయాలంట, డీలర్ ద సపరేట్ సిస్టమ్స్ నీడెడ్ టు క్యారీ ద మెటీరియల్స్ సచ్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ. మరి ఇందుకోసం మల్టీసిల్లర్ ఏం కావాలంట, ఒక సపరేట్ సిస్టమ్ అనేది అవసరం అవుతుందంట. ఏమవుతుందంట, ఒక సపరేట్ సిస్టమ్ అనేది అవసరం అవుతుందంట. ది క్యారీ ద మెటీరియల్స్ మెటీరియల్స్ మొత్తాన్ని క్యారీ ఒక సపరేట్ సిస్టమ్ యూజ్ అవుతుందని చెప్తున్నాడు. అండ్ ఫాస్ట్ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ మెటీరియల్స్ ని బాగా ఫాస్ట్ గా ఫుల్ బాడీ పార్ట్స్ కి స్ప్రెడ్ చేయడానికి స్పెషల్ పార్ట్ అవసరం ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, ది స్పెషలైజ్డ్ సిస్టమ్ ఈజ్ సర్క్యులర్ సిస్టమ్. మరి ఏదైనా యొక్క మల్టీ సెల్యులర్ స్పెషల్ సిస్టమ్ ఏమన్నాడు, ఇక్కడ ఒక స్పెషల్ సిస్టమ్ కావాలన్నాడు. ఈ స్పెషల్ సిస్టమ్ కి డెవలప్ అయింది ఎక్కడ, మల్టీ సెల్యులర్. ఆ యొక్క సిస్టమ్ నేమ్ ఏంటంట, సర్క్యులేటరీ సిస్టమ్. ఏంటంటే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. ఏ సిస్టమ్ అంట, సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అయింది మల్టీ సెల్యులర్ ఆర్గనిజం అని చెప్తున్నారు. ఆ సిస్టమ్ పేరే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఫామ్ అయిందని చెప్తున్నారు. యూ ఈట్ సాలిడ్స్, యూ ఈట్ డ్రింక్ లిక్విడ్స్, you breathe gases. Do you think that is possible to transport all the three types of materials through the single system? సో ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు తీసుకున్న ఫుడ్, యూ ఈట్ సాలిడ్, నువ్వు తీసుకున్న ఫుడ్ ఏంటంట సాలిడ్ అంట. యూ డ్రింక్ లిక్విడ్, నువ్వు తాగేది ఏంటంట లిక్విడ్స్ అంట. యూ బ్రీత్ గ్యాసెస్, నువ్వు ఇక్కడ సాలిడ్ గా ఫుడ్ అయితే తీసుకున్నావు, అంటే లిక్విడ్ తీసుకున్నావు అండ్ గ్యాస్ తీసుకున్నావు. ఈ యొక్క 3 టైప్స్ ఆఫ్ స్టేట్స్ కూడా ఒకే సింగిల్ సిస్టమ్ ద్వారా బాడీ పార్ట్స్ ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాడా అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆల్ ద 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ త్రూ ద సింగిల్ సిస్టమ్. ఈ ఇక్కడ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ఈ యొక్క 3 మెటీరియల్స్ కూడా ఒక సిస్టమ్ ద్వారా మాత్రమే మొత్తం బాడీ పార్ట్స్ కి మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతుందని చెప్తున్నాడు. లెట్ us study how the circulatory system is carried out in our body. ఈ యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ మన బాడీలో ఏ విధంగా వర్క్ చేస్తుందని అడుగుతున్నాడు. Have you ever observed the doctor holding a wrist and the patient and looking at the watch for a minute? What is that trying to find out the watch in the wrist of the patient? You may wonder to know he is the count the heartbeat of a patient. Do you think the crazy holding the hand and count the heartbeat? సో ఇక్కడ చూడండి, మరి యొక్క సిస్టమ్ మన బాడీలో ఎలా చూస్తుంటే ద డాక్టర్ వచ్చేసి గోల్డ్ అండ్ మన హ్యాండ్ పట్టుకొని మన యొక్క బ్రిస్ట్ దగ్గర సో ఇంకా పల్స్ రేట్ ని ఫైండ్ చేస్తాడు. ఏం చేస్తాడు, పల్స్ రేట్ ని ఫైండ్ అవుట్ చేస్తాడు. సో ఇక్కడ మనం క్రేజీ అనుకోవచ్చు. సో మన యొక్క పల్స్ రేట్ ని ఇక్కడ పల్స్ బీట్ హార్ట్ బీట్ ఎలా కౌంట్ చేస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ పల్స్ రేట్ ఈక్వల్ టు ద హార్ట్ బీట్ అని చెప్తుంది. ఇక్కడ పల్స్ రేట్ ఈక్వల్ టు ద హార్ట్ బీట్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ డాక్టర్ వచ్చేసి ఒక పేషెంట్ ఇలా హ్యాండ్ గా హోల్డ్ చేసుకొని పట్టుకొని సో హార్ట్ బీట్ పర్ మినిట్ కి ఎంత టైం హార్ట్ బీట్ జరుగుతుందని చెప్తాడు. సో పల్స్ రేట్ ఈక్వల్ టు హార్ట్ బీట్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే జీనో, ఒకసారి జీనో సో న్యూ బోర్న్ బేబీ అండ్ ఇన్ఫెంట్స్ ఆఫ్ చిల్డ్రన్స్, ఇన్ఫెంట్ 6 to 12 months అండ్ చిల్డ్రన్స్ 10 to 10 years. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే సీనియర్ సిటిజన్స్ అండ్ అదేవిధంగా వెల్ ట్రైన్డ్ అథ్లెటిక్స్ పర్సన్స్. సో ఇక్కడ ఒక్కొక్క పర్సన్ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ పేషెంట్ యొక్క పల్స్ రేట్ ఈక్వల్ టు దేనికి సంబంధించిన హార్ట్ బీట్ కి సంబంధంగా చెప్తుంది. సో హార్ట్ బీట్ చూసినట్టు ఇక్కడ పర్ మినిట్ కి వచ్చేసి ఒక నార్మల్ అంటే పర్ మినిట్ కి 72 times, పర్ మినిట్ కి 72 times హార్ట్ బీట్ దొరుకుతుంది మనకి. పర్ మినిట్ కి 72 times. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టే మీకు తెలుసా, జీనో మీన్స్ మీకు తెలుసా ఇక్కడ న్యూ బోర్న్ బేబీ 0 to 3 months యొక్క బేబీ అని మనం చూసినట్టే దాని యొక్క హార్ట్ బీట్ చూసినట్టే 100 to 150 times పర్ మినిట్. నిమిషానికి 100 నుంచి 150 times హార్ట్ బీట్ జరుగుతుంది. ఎవరిలో 0 to 3 months యొక్క న్యూ బోర్న్ బేబీ. అండ్ ఇన్ఫెంట్స్ సో 3 to 6 months యొక్క బేబీ మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే సో అతని యొక్క హార్ట్ బీట్ చూసినట్టే 90 to 120 minutes, 90 to 120 times per minute. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇన్ఫెంట్స్ 6 to 12 months. ఎవరో 6 to 12 months, నియర్లీ 1 year కంప్లీటెడ్. 6 to 12 months మీన్స్ 1 year కంప్లీట్ అయిన యొక్క పర్సన్ యొక్క బేబీలో మనం ఇంకా హార్ట్ బీట్ ఆ పర్సెంట్ మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే 80 to 120 పర్ మినిట్, 80 to 120 times per minute. The next one, children's 1 to 10 years. 1 to 10 years యొక్క చిల్డ్రన్ మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే సో అతనిలోని హార్ట్ బీట్ ఆర్ పల్స్ రేట్ 70 to 130 times per minute.
అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిన్న సీనియర్ సిటిజన్ చూసినట్టు 60 to 100 times per minute. ఎవరు సీనియర్ సిటిజన్ ఇంక్లూడింగ్ 10 years అబోవ్ నుంచి ఉన్న ప్రతి ఒక్కరు 60 to 100 times. అదే నార్మల్ మనకి ఎగ్జాక్ట్ అయితే 72 times per minute జరుగుతుంది. అదేవిధంగా అథ్లెటిక్ పర్సన్ చూసినట్టే ఎక్సర్సైజ్ చేస్తున్న అథ్లెటిక్ పర్సన్ చూసినట్టే 40 to 60 times per minute. ఈ విధంగా మనకి హార్ట్ బీట్ అనేది పల్స్ రేట్, హార్ట్ బీట్ ఈక్వల్ టు పల్స్ రేట్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క యూనిసెల్యులర్ ఆర్గన్స్ ఆర్ మల్టీసెల్యులర్ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా మన యొక్క హార్ట్ బీట్ ని ఫస్ట్ గా ఫైండ్ చేస్తారు. అంటే పల్స్ రేట్ అనేది బేస్ చేసుకుని పల్స్ రేట్ ఈక్వల్ టు హార్ట్ బీట్ తెలియజేస్తున్నాను. సో దిస్ ద ఇంపార్టెన్స్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ.